హాయ్ ఎవరీవన్. 2025 డిసెంబర్ 13వ తారీఖున జరిగిన నవోదయ 6వ తరగతి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్ అయితే వచ్చింది. అఫ్ కోర్స్ ఈ పాటికి చాలా మంది పేరెంట్స్ కూడా రిజల్ట్ ని చెక్ చేసే ఉంటారు. అయితే కొంతమంది పేరెంట్స్ కాల్ చేసి ఏమడుగుతున్నారంటే, సార్ మేము మా పిల్లలకి సంబంధించి రిజల్ట్ చెక్ చేసుకున్న ప్రాసెస్ లో మా పిల్లలకి ఈ విధంగా మెసేజ్ వచ్చింది సార్, ఇదిగోండి ఈ విధంగా యు ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అడ్మిషన్ మెయిన్ సెలెక్ట్ లిస్ట్. సో ఈ విధంగా వచ్చింది. అసలు ఈ మెసేజ్ యొక్క మీనింగ్ ఏంటి, అలాగే ఇక్కడ మెయిన్ సెలెక్ట్ లిస్ట్ ఉంది, సో మెయిన్ లిస్ట్ కాకుండా ఇంకొక లిస్ట్ ఉంటుందా అంటే సెకండ్ లిస్ట్ ఉంటుందని చెప్పి అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మనం ఈ రెండు పాయింట్స్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఈ విధంగా మీలో ఎవరికైనా మీ పిల్లలకు సంబంధించి రిజల్ట్ యు ఆర్ నాట్ కన్సిడర్ ఫర్ అడ్మిషన్ మెయిన్ సెలెక్ట్ లిస్ట్ అని మెసేజ్ వస్తే, ఈ విధంగా వస్తే దాని మీనింగ్ ఏంటంటే మీ పిల్లలకి ప్రెసెంట్ నవోదయ స్కూల్లో సీట్ రానట్టు. మళ్ళీ రిపీట్ చేస్తాను. సో ఈ విధంగా ఎవరికైతే మెసేజ్ వచ్చిందో రిజల్ట్ చెక్ చేసుకున్నప్పుడు దాని మీనింగ్ ఏంటంటే మీ పిల్లలకి ప్రెసెంట్ నవోదయ స్కూల్లో సీటు రానట్టు. నెక్స్ట్ సార్ ఈ మెసేజ్ క్లియర్ గా చదివితే ఇవ్వండి, యు ఆర్ నాట్ కన్సిడర్డ్ ఫర్ అడ్మిషన్ ఇన్ మెయిన్ సెలెక్ట్ లిస్ట్. సార్ మెయిన్ సెలెక్ట్ లిస్ట్ లో అడ్మిషన్ రాలేదని చెప్పి మనకు అర్థమవుతుంది కదా, మరి ఇంకొక లిస్ట్ ఉంటుందా సెకండ్ లిస్ట్? ఎస్ ఉంటుందండి. సెకండ్ లిస్ట్ 100% ఉంటుంది. బట్ ఆ లిస్ట్ లో వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉంటుంది ఏంటి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రాసెస్ చెప్తే జాగ్రత్త వినండి. సో ఎవరికైతే మెసేజ్ వచ్చిందో అందరూ కూడా జాగ్రత్త వినండి నేను చెప్పేది. సో ఇప్పుడు ఎవరికైతే నవోదయ స్కూల్ సీట్ వచ్చిందో వీళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తారు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళిపోయిన తర్వాత సో ఎవరికైతే డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళందరూ కూడా సీట్స్ అని అలర్ట్ చేస్తారు. సో ఎవరికైతే డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా ఉండో వాళ్ళు మళ్ళీ వాళ్ళకి ఎంతో కొంత టైం ఇచ్చి మళ్ళీ రమ్మంటారు. సో ఇదంతా కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా అయిపోద్ది. మొత్తం నవోదయ స్కూల్లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి జిల్లాలో కూడా ఒక నవోదయ స్కూల్ ఉంటుందని అనుకున్నాం కదా. లేదా ఒక నవోదయ స్కూల్లో 60 సీట్స్ ఉన్నాయి అనుకుంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 60 సీట్స్ ఉన్నాయి అనుకుంటే 60 స్టూడెంట్స్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే 1:1 రేషియోలో పిలుస్తారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి కదండి. సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత ప్రతి స్కూల్ కూడా రీఓపెన్ అవుతుంది. ఏదైనా జూన్ కానీ జూలైలో కానీ రీఓపెన్ అవుతుంది. సో అలాగే నవోదయ స్కూల్స్ కూడా జూన్ కానీ జూలైలో కానీ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళందరూ ఆ రోజు వెళ్ళాలి. సో వెళ్ళిన తర్వాత సో ఆ వెళ్ళే వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాగ్రత్తగా అండి, జూన్ జూలైలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇప్పుడు ఎవరికైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుందో వీళ్ళందరూ కూడా జూన్ జూలైలో స్కూల్కి వెళ్ళాలి. అలాగే ఆ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఒకవేళ క్యాన్సిల్ అయితే వెళ్ళకపోతే, సార్ సీట్ వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళరు సార్, ఇదే మీ డౌట్. కొంతమంది వెళ్ళరండి. ఎందుకంటే నవోదయ ఎగ్జామ్ రాసిన ప్రతి స్టూడెంట్ సైనిక్ ఎగ్జామ్ రాస్తాడు, సైనిక్ ఎగ్జామ్ రాసే ప్రతి స్టూడెంట్ నవోదయ ఎగ్జామ్ రాస్తారు, మాక్సిమం రాస్తారు. సో చాలా మంది టార్గెట్ సైనిక్ స్కూల్స్ ఉంటాయి. మీ అందరికీ తెలిసింది ప్రెసెంట్ సైనిక్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది, అలాగే మెడికల్ టెస్ట్కి వెళ్తున్నారు, ఇదంతా కూడా జరుగుతుంది. సో నవోదయ సీట్లు వచ్చిన వాళ్ళలో ఎవరికైనా సైనిక్ స్కూల్లో సీట్ వస్తే ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తారు? సైనిక్ స్కూల్కి ఇస్తారు. అంటే పేరెంట్స్ మెంటాలిటీ బట్టి చెప్తాను మీకు, వాళ్ళు నవోదయానికి నవోదయ వెళ్తారు, సైనికులకు కూడా సైనికులకు వెళ్తారు. బట్ నవోదయ సీట్ వచ్చిన కొంతమంది ఎందుకు వెళ్ళరు రీజన్ చెప్తున్నాను. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు ఎవరికైనా వేరే వేరే రీజన్స్ వల్ల ఆ స్కూల్ జాయినింగ్ వెళ్ళకపోవచ్చు, లేదు అంటే వాళ్ళు ఎవరికైనా సైన్స్ స్కూల్లో సీట్ వచ్చి వెళ్ళకపోవచ్చు. సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయి జాయిన్ అవ్వరో మళ్ళీ మనకి అక్కడ ఏంటి ఖాళీలు అనేవి ఏర్పడతాయి, వేకెన్సీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ వేకెన్సీస్ మళ్ళీ ఏం చేయాలి, నవోదయాలు ఫిల్ చేయాలి కదా. సో ఎలా ఫిల్ చేస్తారంటే తర్వాత మెరిట్ లో ఎవరైతే ఉంటారో, అంటే ప్రెసెంట్ ఇప్పుడు సీట్ రాకుండా మంచి మార్క్స్ వచ్చి సీట్ రాకుండా నెక్స్ట్ ఎవరైతే మెరిట్ మార్క్స్ లో ఉంటారో వాళ్ళని సెకండ్ లిస్ట్ అంటారు. సో వాళ్ళని పిలుస్తారు మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి. సార్ మళ్ళీ ఆ లిస్ట్ అంతా కూడా మనకి వెబ్సైట్ లో పెడతారా? సార్ పెట్టండి. ఈ సెకండ్ లిస్ట్ లో ఎవరెవరికి మళ్ళీ సీట్ వచ్చిందో అదంతా కూడా మీకు పెట్టరు. డైరెక్ట్ గా మీకు స్కూల్ నుండి కాల్స్ వస్తాయి. ఒకవేళ మీ పిల్లలకి మెరిట్ వచ్చిన మార్కులు మెరిట్ లిస్ట్ ఉంటే మాత్రం మీకు చెప్పగా జూన్ ఆర్ జూలైలో మనకి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వేకెన్సీస్ ఫామ్ అవుతుంది. అటు ఇటుగా ఆగస్టు సెప్టెంబర్ కల్లా రావచ్చు. ఏది సెకండ్ లిస్ట్. క్లియర్ అర్థమవుతుందా? ఎందుకంటే న్యూ స్టూడెంట్స్ అన్ని జాయినింగ్ ఫార్మాలిటీస్ అని అయిపోయి ఎవరెవరో చూసుకొని వేకెన్సీస్ అన్ని కూడా చూసుకొని ఏ క్యాస్ట్ ఏంటో చూసుకొని తర్వాత మెరిట్ లో ఎవరున్నారో చూసుకొని వాళ్ళకి కాల్స్ వచ్చే టైంకి ఆగస్ట్ గానీ సెప్టెంబర్ గానీ అయిపోతుంది. సో దీన్నే సెకండ్ లిస్ట్ అంటారు. ఈ సెకండ్ లిస్ట్ ని నవోదయ వెబ్సైట్ లో అయితే పెట్టరు. చెప్పే కదా డైరెక్ట్ గా స్కూల్ నుండి మీకు కాల్స్ వచ్చి ఏమంటారు, మీ అబ్బాయికి నవోదయ సీట్ వచ్చింది పలానా రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రండి అని చెప్పి పిలుస్తారు. సో అర్థమైంది కదండి. సో దీని మీనింగ్ ఏంటి, ఈ విధంగా ఎవరికైతే వచ్చిందో అది మీనింగ్ ఏంటి, ప్రెసెంట్ ఇప్పుడైతే మాత్రం సీట్ రాలేదు, ఫ్యూచర్ లో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, దాన్ని సెకండ్ లిస్ట్ అంటారు. ఆ సెకండ్ లిస్ట్ వెబ్సైట్ లో పెట్టరు, డైరెక్ట్ గా మీకు కాల్స్ వస్తాయి. ఆ కాల్స్ కూడా మీకు
ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ అయిపోవచ్చు. కొన్ని డిస్ట్రిక్ట్ లో ఉన్న స్కూల్ నుంచి అయితే అక్టోబర్ నవంబర్ లో కూడా పిలుస్తారు. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో కూడా పిలుస్తారు. ఎస్, మా ఇన్స్టిట్యూట్ లో అంటే జరిగినవి కొన్ని ఉన్నాయి. సో ఆ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను, మీకు అర్థమైందా? నెక్స్ట్, చాలా మంది పేరెంట్స్ స్కోర్ చెప్పి, మీకు తెలుసో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ వరకు స్కోర్స్ చెప్పలేదండి. నవోదయ లాస్ట్ ఇయర్ వరకు కూడా స్టూడెంట్ కి సంబంధించి ఏ సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ వచ్చి, టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చి, ర్యాంకులు ఎన్ని వచ్చినాయి, లాస్ట్ ఇయర్ వరకు కూడా ఏనాడు చెప్పలేదు. సో ఈ సేమ్ సైన్స్ స్కూల్ లాగే స్కోర్ కార్డ్స్ ఇచ్చినాయి, ర్యాంకులు ఇస్తుంది, నెక్స్ట్ సబ్జెక్ట్ మార్క్స్ ఇస్తుంది, టోటల్ మార్క్స్ ఇస్తుంది, చాలా బెస్ట్ గా ఇస్తుంది అనమాట. సో దీని వల్ల ఏంటంటే మనకి చాలా క్లారిటీగా ప్రాసెస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి ఏం తెలిసేది కాదు. సో అర్థమైంది కదా. సో రేపు వీడియోలో మనం ఏం చేద్దామంటే, రేపు వీడియో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఏంటంటే చాలా మంది పేరెంట్స్ నాకు కాల్స్ కానీ మెసేజ్ కానీ చేసి, సార్ మా అబ్బాయికి పలానా మార్క్స్ వచ్చినాయి, మరి సెకండ్ లిస్ట్ లో సీట్ వస్తుందని చెప్పి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మనం వీడియో అనేది రేపు డిస్కస్ చేసుకుందాము. కంపల్సరీ రేపు చేస్తాను. సో ఈ వీడియో అయితే మాత్రం అందరికీ అర్థం చెప్పనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.